హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూలీ అసలు ఎందుకు ఈ మూవీ విక్రమ్ సినిమాతో ఇంటర్లింక్ చేయలేదు? ఎందుకు కూలీ మూవీ ఎల్సీయూలో పార్ట్ అవ్వలేకపోయింది? ఎందుకు కూలీ మూవీకి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి? అసలు ఎల్సీయూ బిహైండ్ ఒరిజినల్ రియల్ స్టోరీ ఏంటి? మీకు తెలియని ఎన్నో నిజాలు మీకు అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఎల్సీయూ మీద ఒక పర్టికులర్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. అండ్ అంతేకాకుండా ఎక్స్పెక్టేషన్స్ కూడా జనాలకి కొద్దిగా తగ్గిపోతుంది. ఇందులో ఏ డౌట్ కూడా లేదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనం ఫస్ట్ పాయింట్ విక్రమ్ సినిమాతో మొదలు పెడతాం. విక్రమ్ సినిమా ఒక ఫ్యాన్ బాయ్ లాగా లోకి కమల్ హాసన్ గారికి ఒక మంచి అవుట్పుట్ ఉన్న కంటెంట్ సినిమా ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే విక్రమ్ సినిమాని మార్కెట్లోకి డెలివరీ ఇచ్చాడు లోకి. నిజం మాట్లాడుకోవాలి అంటే విక్రమ్ సినిమా ఖైదీతో ఇంటర్లింక్ లేకపోయినా, క్లైమాక్స్లో సూర్య ఎంట్రీ పడకపోయినా ఆ రేంజ్లో హిట్ అయితే అయ్యేది కాదు. మొత్తానికి ఒక ఫ్యాన్ మేడ్ మూవీని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆడియన్స్ పల్స్ని చాలా గట్టిగా పట్టుకొని అటు ఖైదీని ఇంటర్లింక్ చేసి అండ్ క్లైమాక్స్లో సూర్య ఎంట్రీతో సినిమా ఎండ్ చేశాడు. సో ఇక్కడ వరకు బాగుంది. తర్వాత ఎల్సీయూ ఏం చెయ్యాలి, తర్వాత రోలెక్స్ క్యారెక్టర్తో ఏం సినిమా తీయాలి, అసలు తన దగ్గర ఎటువంటి స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ ఏమీ లేదు. అప్పటికప్పుడు విక్రమ్ సినిమాకి హైప్ క్రియేట్ చేయడానికి అప్పటికప్పుడు అనుకొని పెట్టిన సీన్లు ఇవి. తర్వాత ఏం చేయాలో లోకికి అసలు క్లారిటీయే లేదు. కానీ మనం అప్పటి నుంచి ఎల్సీయూ మత్తులో ఉండిపోయాం. సరే కదా అని చెప్పి ఒక డిఫరెంట్ జోనర్లో ఒక డిఫరెంట్ మూవీ తీద్దాం అనుకున్నాడు లోకి. సో విజయ్ తలపతితో లియో అనే సినిమా వితిన్ 1 ఇయర్లోనే రిలీజ్ చేశాడు. సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ప్రతి పోస్టర్లో, వీడియోలలో, పాటలలో ఎక్కడ లేని థీరీస్ అన్ని జనాలే ఎల్సీయూ థీరీస్ అన్ని క్రియేట్ చేసుకొని దానికి అతకబెట్టుకోవాలి. సో జనాలు క్రియేట్ చేసుకున్నవి ఈ థీరీస్ అన్ని. మళ్ళీ మూవీ టీం నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు అది ఎల్సీయూ పార్ట్ అని. సో ఎక్కడో విక్రమ్ సినిమాకి హైప్ ఇవ్వాలని చేసిన ఒక పని వల్ల ఆ ప్రెషర్ని లోకి తట్టుకోలేక డిఫరెంట్ జోనర్లో తీసిన లియో మూవీ అసలు అది అంత పెద్ద హిట్ అయ్యే సినిమా కాదు. 600+ crore కలెక్షన్స్ వచ్చే సినిమా కూడా కాదు. కానీ అది అంత పెద్ద హిట్ అవ్వడానికి, కలెక్షన్స్ అంతలా రావడానికి వన్ ఆఫ్ మెయిన్ రీజన్ విజయ్ తలపతి లోకి సినిమా అని మాత్రమే కాదు, విక్రమ్ సినిమా తర్వాత లోకి తీయబోతున్న సినిమా. అండ్ క్లైమాక్స్లో కమల్ హాసన్ గారు మాట్లాడేది ఒక చిన్న క్లిప్ వీడియోని యాడ్ చేయడం వల్ల సినిమాకి ఒక హైప్ ఇచ్చింది. సో జనాలు సాటిస్ఫై అయిపోయారు. సో సినిమా మొత్తం నచ్చినట్టు, లోకికి నచ్చినట్టే తీసుకున్నాడు. క్లైమాక్స్లో ఇక జనాల ఆనందం కోసం ఒక చిన్న క్లిప్ను పెట్టేశాడు. అక్కడికి జనాలు సాటిస్ఫై అయిపోయారు. ఇప్పుడు కూడా లోకి చేసింది అదే ప్రయత్నం. ఎలా అయితే కమల్ హాసన్ గారికి ఒక మంచి హిట్ ఇచ్చారో అలాగే రజనీకాంత్ గారికి కూడా 50 years సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీలో. 50 years సెలబ్రేషన్స్ తర్వాత రాబోతున్న సినిమా ఒక మంచి ఫ్యాన్ మేడ్ మూవీ ఇవ్వాలనుకున్నాడు జనాలకి. అనుకున్నట్టుగానే సినిమాని డెలివరీ చేశాడు. కానీ జనాలందరూ అన్సాటిస్ఫైడ్. ఎందుకంటే ఓన్ థీరీస్ ఎక్కువైపోవడం వల్ల సినిమా వాళ్ళు అనుకున్న విధంగా లేనందువల్ల బాగున్న సినిమా కూడా బాగాలేదన్నట్టు అయిపోయింది. సో లియో సినిమాలో పెట్టినట్టు దీంట్లో కూడా ఏదైనా చిన్న 2 బిట్లు పెట్టుంటే ఇది కూడా 1000 కోట్ల సినిమా అయిపోయేదేమో. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి ఎందుకు ఒక చిన్న బిట్ని యాడ్ చేయలేదు, ఎల్సీయూలో యాడ్ చేసి ఉండొచ్చు కదా కూలీని అని కూడా మీ అందరికి అనిపించవచ్చు. యాడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు విక్రమ్ మూవీ అండ్ ఖైదీ ఈ స్టార్ కాస్ట్ అంతా చాలా పెద్దది. అండ్ ఇప్పుడు జనాల ఎక్స్పెక్టేషన్స్ వల్ల లియో సినిమాని కూడా క్లైమాక్స్లో సంబంధం లేకపోయినా ఒక చిన్న బిట్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఎల్సీయూ నుంచి ఏ సినిమా వచ్చినా సరే విజయ్ తలపతి ఫ్యాన్స్ అందరూ విజయ్ తలపతి కనిపించాలనే కోరుకుంటారు. ఇప్పుడు విజయ్ తలపతి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు. ఫ్యూచర్లో అవైలబుల్ ఉంటారో ఉండరో, చేస్తారో చెయ్యరో కూడా తెలీదు. ఇంకా రజనీకాంత్ గారి ఏజ్ కూడా కొద్దిగా అయిపోతుంది. అంతేకాకుండా హెల్త్ కండిషన్ కూడా సరిగ్గా ఉండటం లేదు. ఒక సినిమాని ఇంకో సినిమాతో కలపడం అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ క్రియేట్ అయిన హైప్ని హ్యాండిల్ చేయాలి అంటే డైరెక్టర్కి దూల తీరిపోతుంది. అసలు ఇక్కడ నాకు మిరాకిల్ అనిపించే పాయింట్ ఏంటి అంటే రజనీకాంత్ గారు ఏమన్నా యంగ్ హీరోనా? అసలు ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుతూ ఈ రేంజ్ అవుట్పుట్ని లోకి డెలివరీ చేశాడు అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. అటు రజనీ గారి లైఫ్లో కానీ ఇటు లోకి ఎంటైర్ మూవీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ పెట్టుంటారో క్లియర్గా అర్థమవుతుంది. అలానే సినిమా ఏమైనా డిసప్పాయింట్ చేసిందా అంటే లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. ఇంకా చాలామంది మాట్లాడే పాయింట్స్ ఏంటి అంటే పెద్ద స్టార్ క్యాస్ట్లను పెట్టారు, ఎవరిని ప్రాపర్గా యూజ్ చేయలేదు, ఏదో హైప్ ఇవ్వడానికే పెట్టారు. అరే హైప్ ఇవ్వడానికే కదా పెట్టింది. ఇది ఒక ఫ్యాన్ మేడ్ మూవీ.
రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి ఎవరెవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ లైఫ్ టైం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. చాలామంది యాక్టర్లకి ఒక్కసారైనా సరే లైఫ్లో అవకాశం దొరికితే రజనీ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరిక ఈ సినిమాలో చాలామందికి తీరిపోయింది. నాగార్జున గారు కూడా 6 సార్లు రిజెక్ట్ చేయడానికి రీజన్ నెగిటివ్ రోల్లో చేస్తే ఏమవుతుంది ఇమేజు, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇలాంటి థీరీస్లలో 6 సార్లు రిజెక్ట్ చేసి 7వ ఒప్పుకున్నారే తప్ప సినిమా రజనీ గారితో చేయకూడదు అనే ఒపీనియన్ ఎవ్వరికీ ఉండదు. ఇంకా నెక్స్ట్ ఎల్సీయూ గురించి 2 గుడ్ న్యూస్లు అయితే చెప్పబోతున్నాను. దానికంటే ముందు కూలీ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్, నెవర్ డిసప్పాయింటెడ్. ఇంకా ఎల్సీయూ మనకి ఖైదీ 2 సినిమా షూటింగ్ అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా ఖైదీ 2 అయిపోయిన వెంటనే రోలెక్స్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇది కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఈ 2 సినిమాలకి ఫేస్ ఆఫ్ అయితే ఉండబోతుంది. లోకి గారు అతి తక్కువ టైంలో షూటింగ్ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఈ 2 మూవీస్ కూడా వితిన్ 2 ఇయర్స్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది గైస్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.